సార్ చెప్పండి, ఇక్కడ కృష్ణకాంత్ పార్క్ దగ్గర అంటే ఇది దేనికోసం పెట్టి ఉంటారు? ఇది మొబైల్ ఏటీఎం అండి. పంజాబ్ నేషనల్ బ్యాంక్ సంబంధించి ఏంటంటే ఏటీఎంస్ దగ్గర లేని చోట ప్రజలకి ఇబ్బంది లేకుండా కొంచెం డబ్బులు కావాలనుకో దూరంగా వెళ్ళాలి కదా, అక్కడ ఒక 2 hours అక్కడ ఒక 2 hours పెడతాం. 500 నోట్స్ 200 నోట్స్ 100 నోట్స్ ఉంటాయి. ఎవరికైనా కావాల్సిన వారు అర్జెంట్గా అవసరమైన తీసుకోవచ్చండి. 100 నుంచి 49,000 దాకా తీసుకోవచ్చు. సో ప్రజలు అవైలబుల్ ఎక్కడైతే ఉన్నారో పెద్ద వృద్ధాశ్రమాలు ఉంటాయి కదండి, ఓల్డ్ ఏజ్ హోమ్స్ అని, ఆర్మీ క్యాంపస్ అని, అవుట్స్కట్స్ మన ఫ్యాక్టరీస్ ఉంటాయి కదా, కంపెనీస్, అందుట్లో చాలా మంది అక్కడే ఉంటారు, వర్క్ చేసుకుంటూ ఉంటారు. పిన్ జనరేట్ చేసుకోవడానికి కానీ లేదా క్యాష్ కోసం కానీ మాకు కాల్ చేస్తారు. పర్టికులర్ గా మీకు ఎట్లా తెలుస్తుంది ఆ ఏరియాకి వెళ్ళాలి అని చెప్పేసి? లొకేషన్ పెడతారు, మా మేనేజర్ గారు ఉంటారు, మణికంఠ సార్ అని చెప్పి దీని ఇన్ఛార్జ్ ఉంటారు. ఇందర్ మస్తాన్ గారు డ్రైవర్, నెట్ కేర్ టేకర్ ఇద్దరు ఉంటుంది. ఎవ్రీడే లొకేషన్ ఎక్కడ పెడితే అట్లా కాకుండా ఎవరికన్నా అవసరం అనుకోండి, పలానా ఏరియాలో అమౌంట్ కావాలంటే రైల్వే స్టేషన్ దగ్గర, మెట్రో స్టేషన్ దగ్గర అట్లా పెడతాం. అంటే దాదాపు ఎన్ని గంటల వరకు మీరు ఇది వర్క్ చేస్తారు? ఇప్పుడు మార్నింగ్ 9:30కి 10 o'clock బయలుదేరుతుంటే ఈవినింగ్ 5:30 మళ్ళీ బ్యాంక్ లో పెట్టేస్తాం. సార్ మీరు వృద్ధులు అన్నారు కదా, వాళ్ళ వరకు ఎలా వెళ్తది మొబైల్ ఏటీఎం అనేది? మాది ఫోన్ నెంబర్ ఉంటుందండి. ఫోన్ నెంబర్కి వాళ్ళు ఓల్డ్ ఏజ్ హోమ్ నుంచి మాకు మెసేజ్ పెడతారు, పలానా రోజు రాండి సార్ ఖాళీగా ఉంటుంది అంటే ఆ టైంకి లొకేషన్ పెడతారు. ఆ లొకేషన్కి వెళ్ళిపోతారు. వాళ్ళు ఎంతమంది అయితే మొత్తం కూడా రిటైర్మెంట్ అయిన వాళ్ళు ఉంటారు కదా పెద్దవారు, వాళ్ళ శాలరీస్ వస్తాయి కదా, పెన్షన్స్ అవి తీసుకుంటారు. మేడం సిటీ మొత్తానికి ఒక్క వెహికల్ సిటీ హైదరాబాద్ మొత్తానికి ఒక్క వెహికల్, మొత్తం సిటీ మొత్తం మీ ఒక్క వెహికల్? ఏది పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఓన్, అంటే ఎస్బీఐ, యూనియన్ బ్యాంక్ కాకుండా మాది ఈ సిటీ మొత్తానికి ఒకటి. పంజాబ్ నేషనల్ బ్యాంక్ మొబైల్ ఏటీఎం అనేది ఒక్క వెహికల్. ఎట్లా అక్కడ వెహికల్ ఏటీఎం చెడిపోయింది అనుకోండి, ఈ వెహికల్ అక్కడ పెడతాం. ఇది మనం నేషనల్ బ్యాంక్ ది చెడిపోతే అక్కడ పెడతాం. లింగంపల్లి ఎక్కడైనా చుట్టుపక్కల ఒక 50 kilometers వరకు మేము జర్నీ చేస్తాం. ఎక్కడైనా ఫ్యాక్టరీస్ కానీ లేదంటే ఎక్కడి నుంచో వస్తారు కదా ఫ్యాక్టరీ పని చేసే వాళ్ళ శాలరీలు పడతాయి కదా, ఫస్ట్ కి సెకండ్ కి అట్లా వాళ్ళకి అర్జెంట్ అవసరం ఉంటే వెళ్ళిపోతుంది, వాళ్ళకి అమౌంట్ అనేది రిటర్న్ చేస్తాం. థ్యాంక్ యూ సార్.